ఎవరైతే రియాజ్ ఉన్నారో తను ఒక బైక్ రికవరీ ఏజెంట్. తనకు అక్కడ ఆ బైక్ రికవరీ చేస్తుండగా ఒక బైక్ లో తనకి 3,00,000 రూపీస్ దొరికేది. ఆ 3,00,000 రూపీస్ ఏవైతే ఉన్నాయో తను ఆ 3,00,000 రూపీస్ ని ఖర్చు పెట్టేశాడు. ఒక బర్గ్‌మ్యాన్ స్కూటీ కొన్నాడు. ఇంకో కొంచెం అమౌంట్ తన దగ్గర ఉన్నాయో లేదో ఓవరాల్ గా ఖర్చు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ కరెన్సీ నోట్ రాకెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియాజ్ ని చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది మనీ రిటర్న్ ఇవ్వడానికి. ఆ టైంలో అది ఓవరాల్ ఈ సంఘటనలో ప్రమోద్ కానిస్టేబుల్ గారు కూడా అందులో ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అక్కడ. అది ఎలా రియాజ్ అండ్ ప్రమోద్ గారు అక్కడ కలిసి వాళ్ళు ఎలా ఓవరాల్ ఆ కేస్‌ని ఎలా చూస్తున్నారో మనకు అది ఎగ్జాక్ట్‌లీ ఐడియా లేదు. ఆ తర్వాత మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ పర్టిక్యులర్ మెయిన్ రోడ్ మీద ఎక్కడైతే ప్రమోద్ గారి మరణం ఆ స్పాట్ ఏదైతే ఉందో అక్కడ కొంతమంది వచ్చి ప్రమోద్ గారిని అక్కడ వదిలేసి వెళ్ళారు, పారిపోయారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లేదు. వీళ్ళు చెప్పినట్టు పోలీస్ ఆఫీసర్ మనం ఏదైతే న్యూస్ లో చూసాము తను మర్డర్ జరిగింది, స్టాప్ చేశారు అని. ఆ ప్రకారంగా ఒక సీసీటీవీ ఫుటేజ్ లేదు. అది కూడా మెయిన్ రోడ్ చౌరస్తా మీద, రైట్? సో ఇది కూడా క్వశ్చన్ చేయాల్సిన విషయం.